రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పిఎస్ పరిధిలోని ఓ ఫామ్ హౌస్ లో ముజిరా పార్టీని భగ్నం చేశారు ఎస్ఓటీ పోలీసులు. 12 మంది యువకులతో పాటు 4 అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముజిరా పార్టీ కోసం ఢిల్లీ నుంచి 4 యువతులను తీసుకొచ్చినట్లు గుర్తించారు. అమ్మాయిలతో అసభ్యంగా డ్యాన్సులు వేయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అమరేందర్ మనకు అందిస్తారు. అమరేందర్, ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపై కూడా పోలీసులు ఇటు నార్కోటిక్ బ్యూరో అధికారులు ఏదైతే వాటన్నిటిపైన కూడా నిఘా పెట్టారు. ప్రస్తుతం మొయినాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ జరుగుతుందన్న సమాచారం మేరకు కూడా ఆ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. అయితే ముజ్రా పార్టీ గత కొన్నేళ్లుగా కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారన్న కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే పక్కా సమాచారం మేరకు ఆ పార్టీని భగ్నం చేశారు. 12 మంది అబ్బాయిలతో పాటు 4 అమ్మాయిలను కూడా ఎస్ఓటీ పోలీసులు ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకున్నారు. ముజ్రా పార్టీ కోసం 4 అమ్మాయిలని ఢిల్లీ నుంచి కూడా తీసుకొచ్చి ఆ అబ్బాయిలతో జతకట్టేలా ఒకవైపు ఫామ్ హౌస్ లో అసభ్యకర రీతిలో ఉండగా ఈ అమ్మాయిలను అబ్బాయిలను ఎస్ఓటీ పోలీసులు అయితే పట్టుకున్న నేపథ్యం అయితే ఉంది. అయితే అసభ్య నృత్యాలు కావచ్చు, అర్ధనగ్న డాన్సులు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఓటీ పోలీసులు అయితే పట్టుకున్నారు. ఇలాంటి ఏదైతే వీటన్నిటిపైన కూడా ఇప్పటికే పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. అయినా కూడా ముజ్రా పార్టీ అనేది నిర్వహించడం పట్ల కూడా స్థానికంగా ఏదైతే ఫామ్ హౌస్ నిర్వాహకులపై కూడా పోలీసులు సీరియస్ అయ్యారు. ప్రస్తుతానికైతే అమ్మాయిలను అబ్బాయిలను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మొయినాబాద్ పోలీసులు కూడా అప్పచెప్పారు. విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అసలు ఎన్ని రోజుల నుంచి పార్టీ నిర్వహిస్తున్నారు, 12 మంది అబ్బాయిలతో పాటు 4 అమ్మాయిలకు సంబంధించి కూడా వాళ్ళను విచారిస్తున్నారు. ఎన్నిసార్లు ఈ ముజ్రా పార్టీకి ఇక్కడికి హాజరయ్యారు, ఈ మిమ్మల్ని పిలిపించింది ఎవరు, నిర్వాహకులు ఎవరు, వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. వీటిపైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఫామ్ హౌస్ ఓనర్ పై కూడా కేసు నమోదు చేస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్.